మనుషులు ఏ వైపుగా తలపెట్టి నిద్రపోవాలి? ఇప్పటికీ కూడా చాలామందికి దీనిపైన సరైన క్లారిటీ ఉండదు. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియోని రెడీ చేశాను. మనిషి ఎటువైపు తలపెట్టి నిద్రపోవాలనేది రెండు రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటి సైన్స్ పరంగా, రెండోది మన పురాణాల పరంగా. ఎవరు ఏ విషయాలు నమ్ముతారో అనేది మీ ఇష్టం. కాకపోతే సైన్స్ ద్వారా మనిషి ఏ వైపుకి తలపెట్టి పడుకుంటే ఎలాంటి హాని జరుగుతుందో, ఎలాంటి లాభం జరుగుతుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనిషి ఏ వైపు తలపెట్టుకుంటే ఎటువంటి కీడు, ఎటువంటి మేలు జరుగుతుందో పురాణాల్లో ఏముందో కూడా నేను మీకు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉత్తరం దిక్కు వైపున ఎట్టి పరిస్థితుల్లోనూ తలపెట్టి ఎవ్వరూ నిద్రపోరాదు. ఎందుకంటే ఉత్తరం దిక్కును కానీ తలపెట్టి పడుకున్నవారు వాళ్ళు ఉదయాన్నే లేచి చూసేది దక్షిణం దిక్కు అవుతుంది. దక్షిణం యొక్క దిక్కుకి అధిపతి యమధర్మరాజు. అందుకే ఎవరైనా ఉత్తర దిక్కు కానీ తలపెట్టి పడుకుంటే లేవగానే యమధర్మరాజు యొక్క స్థానాన్ని చూడవలసి వస్తుంది. ఆ విధంగా పడుకొని లేచిన వెంటనే యమధర్మరాజు యొక్క స్థానాన్ని చూడడం ఉదయాన్నే అంత శుభకరం కాదు. కనుక ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎవరు ఉత్తర దిక్కు వైపు తలపెట్టి పడుకోకూడదు. ఎందుకంటే ఎవరైతే ఉత్తర దిక్కు వైపు తలపెట్టి పడుకుంటారో వాళ్ళు లేవగానే చూసేది దక్షిణ దిక్కు అవుతుంది. ఉత్తర దిక్కు కాకుండా తూర్పు, పడమర, దక్షిణ దిక్కులలో తలపెట్టి ఎవరైనా నిద్రించవచ్చు. మీరు ఎక్కువగా దక్షిణ దిక్కు వైపు కానీ తలపెట్టి పడుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందంట. అది ఎందుకంటే దక్షిణ దిక్కుకు ఆపోజిట్లో ఉండే దిక్కు ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. మనం పడుకొని ఉదయాన్నే లేవగానే కుబేర స్థానాన్ని దర్శించుకోవడం వల్ల మనకు ఆ రోజు అదృష్టంతో పాటు ఐశ్వర్యం దక్కే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయంట. కనుక దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకోవడం ఎంతో లాభదాయకం. వీటిని ఇప్పటి వరకు నేను మీకు పురాణాల ప్రకారం ఆధారంగా చేసుకుని చెప్పాను. అలాగే నేటి సైన్స్ని ఆధారంగా చేసుకుని శాస్త్రీయంగా చెప్పాలంటే మానవుని యొక్క శరీరం అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా అయస్కాంత తత్వాన్ని కలిగి ఉండి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మన భూమి కూడా అయస్కాంత తత్వాన్ని కలిగి ఉండి తన చుట్టూ తాను ప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ విధంగా శాస్త్రీయంగా చూసుకుంటే ఈ పద్ధతిలో కూడా ఎవరు ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రించరాదు. ఎందుకంటే ఉత్తర ధ్రువం అయస్కాంత కేంద్రాన్ని కలిగి ఉంటుంది. రెండు సజాతీయ ధ్రువాల మధ్య జరిగే వికర్షణ వల్ల మెదడులో ఉండే రక్త ప్రసరణ యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మెదడులో చాలా భయంకరమైన ఆలోచనలు వస్తాయి. కొంతమందికి తలనొప్పి కూడా వస్తుంది. ఆడవాళ్ళకైతే ఎక్కువగా పీడకళ్ళు కూడా వస్తుంటాయి. ఉత్తర దిక్కు వైపు తలపెట్టి పడుకోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత మనశ్శాంతి కూడా లోపిస్తుంది. కొంతమంది మగవాళ్ళలో ఈ విధమైన కారణాల వల్ల వాళ్ళకి సంతాన భాగ్యం కూడా తగ్గిపోతుంది. కనుక శాస్త్రీయంగా చూసుకున్నా సరే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి ఎవరైనా ఉత్తర వైపు కాకుండా తూర్పు, దక్షిణ దిక్కుల్లో తలపెట్టి పడుకుంటే శాస్త్రీయంగా చూసుకున్న, పురాణాల ప్రకారం చూసుకున్న ఎంతో మేలు జరుగుతుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.